ర్యాలీలో పాల్గొంటున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు ఉన్నులు జయరాం గారికి అలాగే మిగతా కూటమి నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, తిరంగా ర్యాలీ అన్నది ఏదో సరదా కోసమో సంతోషం కోసమో రోడ్ల మీద తిరిగేటువంటి ర్యాలీ కాదు. మిగతా వాటితో పోల్చుకుంటే ఇది చాలా పవిత్రమైనదన్న విషయాన్ని మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యా, దేశభక్తి అంటే ఎక్కడో దేశం ఉంది, ఎవరో ప్రేమిస్తారంటే కుదరదు. ఇక్కడ ఉన్న మనమందరూ కూడా మన గుంతకళ్ళను ప్రేమించడం రావాలి. మన ఆదోనిని, మన కర్నూలుని, మన అనంతపూర్ని ప్రేమించడం రాగలిగితే దాన్ని దేశభక్తిగా చూడాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. తిరంగా ర్యాలీలు కేవలం భారత్ మాతాకి జై అని ప్రజల మధ్య తిరిగితే సరిపోదు, మన గుండెల్లో దేశభక్తి ఉండాలి, దేశభక్తి చూపించగలగాలి, దేశభక్తితో ప్రజలకు సేవ చేయగలగాలని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. దేశభక్తి అంటే రోడ్డు మీద కనిపించేటువంటి గంపల్లో అమ్ముతున్నటువంటి చిన్న వ్యాపారుల దగ్గర నుంచి జామకాయలు కొనాలి, చిన్న వ్యాపారుల దగ్గర నుంచి పళ్ళు కొనాలి, రోడ్డు మీద బుట్టలతో అమ్ముతున్నటువంటి చిన్న అవ్వ దగ్గర కాయగూరలు కొనాలి. మన దుకాణాల్లో ఏవైతే ఆ కర్నూలుకు సంబంధించిన లేదా గుంతకల్లులో ఉన్నటువంటి మన దుకాణాల్లో వస్తువులు కొనాలి. ఎక్కడో ఆన్లైన్ లో కొంటాను, ఫ్లిప్కార్ట్ లో కొంటాను, అమెజాన్ లో కొంటానంటే అది దేశభక్తి కాదని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మన ప్రజలని, మన చుట్టూ ఉన్న వాళ్ళని, మన వ్యాపారస్తులని, మనతో కలిసి మెలిసి బతుకుతున్న వాళ్ళని, వాళ్ళతో కలిసి వాళ్లకు సేవ చేస్తూ వాళ్ళతో కలిసి ప్రయాణం చేసేది దేశభక్తి తప్ప దేశభక్తి అంటే ఎక్కడో ఉండదు అన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇంతతో కాదు, మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. భారతదేశం అన్ని దేశాల కంటే గొప్ప దేశం ఎలా అయిందో ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ విధంగా అంచెలంచెలుగా వెలుగుదు మీకందరికీ తెలుసా. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం ఎక్కడో 17-18 స్థానాల్లో ఉంది. ఈ రోజు 11 సంవత్సరాల ప్రధానమంత్రి పరిపాలన తరువాత 3వ స్థానానికి వచ్చి మిగతా దేశాలతో పోల్చుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 250 దేశాల కంటే ఈ రోజు భారతదేశం మంచి దేశంగా, గొప్ప దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా, ఎంతో మందికి ఉపాధి కల్పించే దేశంగా ఉంది అంటే ఎంత గర్వకారణమో మనమందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తిరంగా ర్యాలీ ఎప్పుడో స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు ఆగస్టు 15వ తారీఖు దగ్గర పడినప్పుడు చేసేది మాత్రమే కాదు, నిరంతరం భారత జెండాను మన గుండెల్లో పెట్టుకొని, దేశభక్తిని మన ఆలోచనల్లో పెట్టుకొని, మన చుట్టూ ప్రజలకు సేవ చేసి ఎప్పటికైనా సరే భారతదేశం గొప్పగా ఉండాలన్న ఆలోచనతో మన చుట్టూ ఉన్న ప్రజలు, మన ఊర్లో మనుషులు గొప్పవాళ్ళు, వాళ్ళని గౌరవించాలన్న ఆలోచన ఉన్నప్పుడే ఈ భరతమాతకి నిజమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం.